వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నా పేరు సందీప్. ఇక తెలంగాణ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నియమితులయ్యారు. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. పీఏసీ చైర్మన్ పదవి విపక్షాలకు ఇవ్వటం ఆనవాయితీ అని కాంగ్రెస్ పార్టీలో చేరిన అరికెపూడికి ఇవ్వటం ఏమిటని ప్రశ్నించారు. ఇది అప్రజాస్వామికమని, రాజ్యాంగం చేతిలో పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ గారు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని నీతి వ్యాఖ్యలు చెప్తున్నావు కదా, నీ నీతి వ్యాఖ్యలన్నీ డొల్ల. రాహుల్ గాంధీ మాటలన్నీ నీటి మూటలు. రాహుల్ గాంధీ గారు, మీకేమన్నా నీ చేతిలో పట్టుకున్న కాన్స్టిట్యూషన్ మీద గౌరవం ఉంటే తక్షణమే నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదేశించు. కేంద్రంలో ఇదే పీఏసీ ఎవరు తీసుకున్నారు? కేసీ వేణుగోపాల్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కేసీ వేణుగోపాల్ పీఏసీ అధ్యక్షుడు ఉన్నారు. మీరు ఎవరికి ఇచ్చిండ్రు? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి అరికెపూడి గాంధీకి పీఏసీ ఇవ్వడం అంటే రాజ్యాంగాన్ని నిట్ట నిలువున పట్ట పగలు ఖూనీ చేయడం. ఇది రాజ్యాంగాన్ని పరిహాసం చేయడం. ఇవాళ రాహుల్ గాంధీ గారికి కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడే నైతిక హక్కే లేదు. ప్రతిపక్షానికి పీఏసీ ఇవ్వడం అనేది, ప్రతిపక్షానికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇవ్వడం అనేది ఆనవాయితీ. వరద బాధితులపై చేసుకున్న వీఆర్ఓ జయలక్ష్మి తీరుపై ప్రభుత్వం సీరియస్ అయింది. వీఆర్ఓను విధుల నుంచి తప్పిస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ సృజన వెల్లడించారు. ఆమెకు షోకాజు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. బాధితులతో సంయమనంగా వ్యవహరించాలని ఇప్పటికే చంద్రబాబు అధికారులకు సూచించారు. బాధల్లో ఉన్న బాధితులు ఓ మాట అన్నా ఓపికగా సమాధానం చెప్పాలని సీఎం ఆదేశాలిచ్చారు. అయినా పలువురు ఉద్యోగుల తీరు మారట్లేదు. దీంతో అలాంటి వారి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఏంటండి విఆర్ఓనా ఏంటావా? విఆర్ఓనా ఏంటావా? పోలీసుల ముందే జులుం చేస్తాంటే విఆర్ఓ పోలీసుల ముందే జులుం. నువ్వు ఎలా కొడతావా? కొట్టు. ఎలా కొడతారు? కొట్టండి. చెయ్యెత్తుతే ఆడవాయి కూడా చెయ్యెత్తుతుంది విఆర్ఓ. వీడియో చేస్తున్నా, వీడియో తీస్తున్నా, సోషల్ మీడియాలో పెడతా. ఇప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? ఇది ఫోన్ లాక్కో మాకు, ఫోన్ ఎలా మాట్లాడుతున్నావు? ఇందా నుంచి ఎలా మాట్లాడుతున్నావు? చెయ్యేందుకు ఎత్తుతున్నావు? నువ్వు చెయ్యేందుకు ఎత్తుతున్నావు? వాటర్ ఇచ్చారా? తాగడానికి వాటర్ అడిగితే ఒక్కొక్క బాటిల్ ఇచ్చి వెళ్ళిపోతా ఉన్నారు. భోజనాలు కూడా పెట్టడానికి మంచినీరు, ఆహారం తమ వీధుల్లోకి అందలేదని విజయవాడలో వరద బాధితులు ప్రశ్నించినందుకు ఒకరి చెంప పగలబొట్టారు వీఆర్ఓ జయలక్ష్మి. అక్కడితో ఆగకుండా పోలీసుల ముందే బాధితుడిని దుర్భాషలాడారు. నన్నే ప్రశ్నిస్తావా అంటూ బాధితులపైనే అధికారులకు ఫిర్యాదు చేశారు. భోజనాలు, మంచినీరు అందడం లేదని ప్రశ్నించినందుకు ఇలావో వీఆర్ఓ వరద బాధితులపై చేసుకోవడం వివాదానికి దారితీసింది. ఆమె వైఖరిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఉన్నతాధికారులు ఆమెపై చర్యలు తీసుకున్నారు. సోషల్ మీడియాలో పెడతా. ఇప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? ఇది ఫోన్ లాక్కో మాకు. గత ప్రభుత్వం చేసిన తప్పులను తాము కవర్ చేయాల్సి వస్తోందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాకినాడ జిల్లా గొల్లప్రోలు వద్ద వరద ముంపు ప్రాంతాలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. 4 అడుగుల లోతున్న ప్రాంతంలో జగనన్న కాలనీ నిర్మించారని విమర్శించారు. వరద ముంపులో చిక్కుకున్న జగనన్న కాలనీ ఏరియాని బోటులో వెళ్లి పరిశీలించారు. మీడియా
ఆల్రెడీ ముంపు ప్రాంతాలు ఇవన్నీ. ఈ ముంపు ప్రాంతాలు ఎవరికి కొన్ని చోట్ల పెట్టారు. కనీసం వాళ్ళ లోపల కంప్లైంట్ ఏముంది అంటే కనీసం డ్రైనేజ్ పైపులు లేవు, బయటికి వెళ్లే పరిస్థితులు లేవు. ఇది మనం మీకు చెప్పినట్టుగా బుడమేరు ప్రాంతం అంతా కూడా ఇలాగే పరివాహక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే నీళ్లు అవంతరాలు లేకుండా ఎలా సాగాలో అలాంటి చోట్ల లేవు. అలాంటి చోట్ల ఇల్లు కట్టేయడాలో లేదంటే స్థలాలు ఇచ్చేయడాలో ఆక్రమణలో కూడా ఇదంతా పరిస్థితి. అలాగే దీనికి సంబంధించి పొలాల గట్ల మీద దాదాపు ఇది చెప్తా ఉన్నాక 2 లారీల ఏరియా రోడ్డు ఇది ఎన్క్రోచ్మెంట్ జరిగి దాదాపు మొక్కలు వేసేసారు. అది కూడా కొంచెం క్లియర్ చేసి ఇబ్బంది ఉండదు అనేది చెప్తా ఉన్నాను. మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కల్వర్ట్ కావాలి, బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జ్ ఒకటి వేస్తానని చెప్పి మాట ఇచ్చాను. ఈ వరదలు తగ్గగానే దీన్ని వాటర్ ఫుటింగ్ లో చేయించాలని చెప్పి కలెక్టర్ షణ్మోహన్ గారు కూడా మాట్లాడుకుంటా ఉన్నాం. ఇదేంటంటే ఇది మనం ముందున్న ఇదేనంటే ఇప్పుడు ఎవరు చేశారు, ఏం చేశారు, ఇది అది మేము పొలిటికల్ గా మేము మాట్లాడుకుని తెలియజేస్తాం. కానీ ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఉంది. ఇన్ఫాక్ట్ వరదలు మనకి ముంపు గురైతే ఇప్పుడు దాకా పొలాలకే ముంపు గురైన, అలా కాకుండా కాలనీల్లోకి ఇళ్లలోకి వస్తే ఎంత రెడీనెస్ ఉందని యంత్రాంగం ఒకసారి పరిశీలించడానికి వచ్చాను, సమస్యను తెలుసుకోవడానికి వచ్చాను. ఇవన్నీ ఒకసారి వరద ముప్పు తగ్గగానే ఒకసారి వీటికి సమస్య పరిష్కారం దిశగా, వీటికి శాశ్వత పరిష్కారం దిశగా సార్. ఇప్పుడు ఏలేరు అనేది వరదాయిని మెట్ట ప్రాంతానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ దుఃఖదాయినిగా మారింది. మొత్తం మునిగిపోతున్న పరిస్థితి. గత 5 ఏళ్లలో కనీసం పొడికి కానీ ఏ పని చేసిన పరిస్థితి. ఇప్పుడు మీరు దాని ఆధునికీకరణ కూడా మీరు కూడా మాట్లాడారు. నేను అనేది ముందు ఆధునీకరణ అనేది ముందు పక్కన పెట్టింది. గత 5 సంవత్సరాల కాలంలో వీళ్ళు కాలువలు పొడికలు తీయడం ఏం చేసేటి ఈజీ. వీళ్ళ ఎందుకంటే ఇప్పుడు దీన్ని పొలిటికల్ రెటారిక్ గా కానీ వైసీపీ తిట్టడానికి వేదిక చేసుకోలేదు. దీని గురించి ప్రత్యేకించి వాళ్ళు అన్న ప్రతి మాటకి, వాళ్ళు చేసిన ప్రతి పనికి సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏ స్థాయిలో పెట్టారు అనేది మీకు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో బురద కాలువకు గండిపడింది. దీంతో శ్రీరంగపట్నం గ్రామంలోకి ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. ఏటా వర్షాకాలంలో శ్రీరంగపట్నం గ్రామంలోని బురద కాలువ ముంపునకు చిక్కుకుంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. వీధులు, ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరుతోందన్నారు. ఇంట్లోని సరుకులు, నిత్యావసర వస్తువులు నీటిపాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమని ఆదుకోవాలని కోరుతున్నారు. దగ్గరే తీయాలి సార్. వేయరా అనకాపల్లిలోని శంకరం పంచాయతీ బొజ్జన్నకొండ సమీపం ఏలూరు పులికడ్డు కాల్వకు గండిపడింది. దాదాపు 100 ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అడ్డూరు సబ్బవరం నుండి ఈ పులికట్టు కాల్వ ప్రవహిస్తుంది. ఎన్నో ఏళ్ల నుండి పూడిక తీయకపోవడం వల్ల వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలు మునిగిపోతున్నాయి. దీనిపై ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు రైతులు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అనకాపల్లిలో గత 4-5 రోజుల నుంచి పడుతున్న భారీ వర్షాల వల్ల మొత్తం అనకాపల్లి చుట్టుపక్కల ఉండే పంట భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయి రైతులంతా తీవ్రంగా నష్టం అనేది వచ్చింది. ఈరోజు సిపిఎం పార్టీ మొత్తం ఈ అనకాపల్లి చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటన చేయడం జరిగింది. దాదాపుగా అక్కడుండే 10,000 ఎకరాల్లో ఈ ప్రభావం కనబడింది. మేము ఉదయం వెళ్లేసరికి ఏలేరు కాలువ అంతా కూడా మొత్తం పై వరకు నిండిపోయి అదంతా కూడా అది పులికాలువలోకి వెళ్ళిపోతున్న ఘటనలు ఉన్నాయి. వెంటనే జిల్లా అధికారులకి, ఇరిగేషన్ అధికారులకి, అలాగే రైవాడ మెయింటెనెన్స్ కాంట్రాక్టర్లకి వీళ్ళందరూ కూడా మేము తెలియజేసిన తర్వాత ఇప్పుడు దాని నివారణ చర్యలు అవి చేపడతామని చెప్పేసి అధికారులు చెప్పారు. ఇక్కడున్న ఏలేరు కాలువ ఏదైతుందో అది గండిపడింది. రాత్రి 10:30కి గండిపడింది. ఎవరికి తెలియదు. ఆ పక్కనే ఒక కాలువ ఉంది, పులికట్ కాలువ. ఈ రెండు కలిసి అనకాపల్లి ప్రాంతానికి వెళితే మొత్తం ఆ సిటీ మొత్తం మరొక విజయవాడగా అయ్యే ప్రమాదం ఉందనేది
అనేక మంది నిపుణులు తెలియటివి ఉధృతమైన నీళ్ళు వస్తున్నప్పుడు దానికి కంట్రోల్ చేయటం కానీ దాని నిర్వహణకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వాలు చిత్తశుద్ధితో లేవు. ఎకరాల భూమి అనేది ఈ రోజు మునిగిపోయింది. రైతులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. అందులో ఏలేరు కాలువ కూడా గండిపడి మొత్తం కూడా కలిసి బయటికి వెళ్ళకపోవడం వల్ల ఇదంతా కూడా అనకాపల్లిని ముంచేసే పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. ఏలేరు కాలువకి కట్ల వేయడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఇప్పటికైనా ఈ కాలువ మొత్తం ఈ నీరుని బయటికి ఇది మునగపాక అలాగే అచ్యుతాపురం వరకు ఇది వెళ్ళవలసిన అవసరం ఉంది. ఆ కాలువలన్నీ పూడుకుపోయినాయి. అవన్నీ కూడా ఒక వాగిని క్లియర్ చేయాలి, లేదంటే ఆక్రమణకు గురవునాయి అవన్నీ తొలగించి ఆ నీరన్ని పోయేటట్టు ఈ రోజు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. గతంలో మనం అనావృష్టితో నీరు లేక పంటలు ఆలస్యంగా వేశారు. పంటలు ఉడిసిన తర్వాత ఈరోజు అధిక వర్షపాతం వల్ల ఈరోజు నీటి మునిగి వరి చాలా తీవ్రమైన నష్టానికి గురైంది. ఇప్పటికే 3,820 ఎకరాలు పంట వరి పొలం 4,420 మంది రైతుల తాలూకా పొలం నీటి మునిగిపోయింది. మేము ఈరోజు ఈ కొండకర్ల ఆవ మునగపాక ఈ ప్రాంతాల్లో పర్యటించాం. అలాగే అనకాపల్లిలో కూడా నీరు పొంగి పొరులుతో ఉంది. ముఖ్యంగా కొండకర్ల ఆవ ప్రాంతంలో నీటి మునిగినటువంటి వరి పండే పరిస్థితి కనపట్లేదు. అక్కడ మొత్తం నీరంతా కూడా పంటలో మొత్తం మునిగిపోవడం అనేది జరిగింది బొజ్జనకొండ దగ్గర. ఎందుకంటే కొంత జీవీఎంసీ చూస్తుంది, కొంతేమో ఇరిగేషన్ చూడడం జరుగుతుంది. ఈ రెండు డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఈత బెట్టింగ్ కలకలం రేపింది. నందిగామ పెద్ద బ్రిడ్జి వద్ద ఈ ఘటన జరిగింది. బెట్టింగ్ సరదాకు మున్నేరులోకి ఇద్దరు యువకులు దూకారు. ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు ఈదుకుంటూ ఎవరు ముందుకు వస్తే వారికి 2,000 రూపాయలు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో మున్నేరులో మాడుగుల గోపిచంద్ గల్లంతయ్యాడు. రోషయ్య అనే యువకుడు ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. మద్యం మత్తులో మున్నూరులో దూకి ఒడ్డుకు వస్తే 2,000 రూపాయలు బెట్టింగ్ కుదుర్చుకున్నాడు. గోపిచంద్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. తాగొచ్చారన్న, తాగొచ్చి ఒక ఆట వేసుకుని వచ్చాడు. నేను అటు నుండి వస్తున్నా. వాళ్ళిద్దరిలో దూకినోడు చచ్చిపోయినోడు పందెం కాసింది. 2,000 ఇస్తా దూకరా, దూకాడు రా వాళ్ళు. వీడు నేను దూకొస్తా అని ఈడు దూకిండు. ఈడు వెనక స్టైల్కి ఈడు దూకిండు. వాడు వచ్చిండు, ఈడు వల్ల కాలం. ఇప్పుడు వీళ్ళు పంజాలు కాసుకుని దాంట్లో దూకారా? ఏమని పంజాలు కాసుకున్నారు వీళ్ళు? అటు దూకి ఈ ఒడ్డుకు వస్తే 2,000 ఇస్తానంట. చనిపోయిన అబ్బాయి దాన్ని దూకిండు. ఇల్లు తాగొచ్చారన్న, తాగొచ్చి ఒక ఆట వేసుకుని వచ్చాడు. నేను అటు నుండి వస్తున్నా. వాళ్ళిద్దరిలో దూకినోడు చచ్చిపోయినోడు పందెం కాసింది. విశాఖ జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సింహాచలం అప్పన్న కొండపై వాగులు పొంగి పొర్లుతున్నాయి. సింహాచలం అప్పన్న ఆలయం నడక మార్గంలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో మెట్ల మార్గంలో భారీగా వరద ప్రవహిస్తోంది. దీంతో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక 60 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విజయవాడలో పాల ఫ్యాక్టరీ స్తంభించిపోయిందన్నారు విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు. పాలు, పెరుగు, ఇతర ఉత్పత్తులు బుడమేరు వరద ధాటికి నాశనమైపోయాయన్నారు. విజయ డైరీ పాలకవర్గం సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందు చూపుతో వీరవల్లిలో కొత్త ఫ్యాక్టరీ కట్టడం వలన వరద వచ్చినా విపత్తుని అధిగమించగలిగామని చెప్పారు. కీలకమైన విజయవాడ ఫ్యాక్టరీ ముంపులో ఉన్న పాల సేకరణ, సరఫరా ఆగలేదన్నారు.
వరదలతో విజయవాడ విజయ డైరీకి భారీ నష్టం వాటిల్లింది. ఇప్పటికీ పాల ఫ్యాక్టరీ ఇంకా నీటిలోనే ఉంది. వారం కింద 5 అడుగులు ఉన్న నీరు ఇప్పుడు 2 అడుగులకు తగ్గింది. దాంతో డైరీలోని పాలు, పెరుగు, బటర్ ప్రాసెసింగ్ యూనిట్లు నీటిలో మునిగాయి. దాదాపు 75 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. విజయవాడ పాల ఫ్యాక్టరీ నుంచి 4 లక్షల లీటర్ల పాలు, వీరవల్లి నుంచి 2 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరిగేది. విజయవాడ పాల ఫ్యాక్టరీ వరదల్లో మునగడంతో 6 లక్షల లీటర్లు వీరవల్లి నుంచే ఉత్పత్తి జరుగుతుంది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాలను వీరవల్లి నుంచి ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. వారం రోజులుగా కరెంటు కట్ అవ్వడంతో పాల పదార్థాలన్నీ పాడైపోయాయని, 600 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారని విజయ మిల్క్ యాజమాన్యం పేర్కొంది. ఇక్కడ 28 ఎకరాలు కొని ఇవాళ ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టడం 31వ తారీఖు అర్ధరాత్రి తెల్లవారుజాము 3 గంటలకి 1 గంట టైంలో ఫ్యాక్టరీలోకి 7 అడుగులు నీరు చేస్తాం జరిగింది. అంటే పూర్తిగా పవర్ ఎక్కడ మైనస్ మాకు ఉన్నటువంటి స్టాక్స్ కానీ వాళ్ళు కానీ -30 degrees లో ఉన్నటువంటి టెంపరేచర్స్ తో కానీ ఎప్పుడు కూడా ప్రాసెసింగ్ 1 నిమిషం కూడా కరెంట్ ఆగినటువంటి పరిస్థితి ఉంటుంది. 60 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు 1 నిమిషం కరెంట్ పోవడం తెలియదు. జనరేటర్ కూడా ఇమిడియట్ ఎఫెక్ట్స్ తో జనరేటర్ ఆన్ అవుతుంది. ఎక్కడ ఇబ్బంది కలిగినటువంటి 60 సంవత్సరాలు చెప్తాను. ఒక్కసారిగా పవర్ ఆగిపోతుంది, ఒక్కసారిగా 6 అడుగులు నీరు చేరింది. మా ఎలక్ట్రికల్ రూమ్స్ కానీ, రిఫ్రిజిరేటర్ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోతే, పవర్ ఆగిపోతే ఇవాళ ఈ వీరవల్లి ప్లాంట్ ఉండటం వలన కృష్ణా మిల్క్ సంబంధించినటువంటి పాడి రైతుకు ఆ పూట కూడా ఇబ్బంది లేకుండా ప్రొక్యూర్మెంట్ చేయడంలో, ఆ పూట ఉన్నటువంటి మా సూపర్వైజర్ కానీ ఎక్కడో కొన్ని గ్రామాల్లో మరీ ట్రాన్స్పోర్ట్ లేని ఇబ్బంది అయిన తప్ప జిల్లాల్లో కనీసం ఒక 15-20 ఓళ్లలో తప్ప ఇక్కడ 28 ఎకరాలు కొని ఇవాళ ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టడం 31వ తారీఖు అర్ధరాత్రి తెల్లవారుజాము 3 గంటలకి 1 గంట టైంలో ఫ్యాక్టరీలోకి 7 అడుగులు నీరు చేస్తాం జరిగింది. అంటే పూర్తిగా పవర్ ఎక్కడ మైనస్ మాకు ఉన్నటువంటి స్టాక్స్ కానీ వాళ్ళు కానీ -30 degrees లో ఉన్నటువంటి టెంపరేచర్స్ తో కానీ ఎప్పుడు కూడా ప్రాసెసింగ్ 1 నిమిషం కూడా కరెంట్ ఆగినటువంటి పరిస్థితి ఉంటుంది. 60 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు 1 నిమిషం కరెంట్ పోవడం తెలియదు. జనరేటర్ కూడా ఇమిడియట్ ఎఫెక్ట్స్ తో జనరేటర్ ఆన్ అవుతుంది. ఎక్కడ ఇబ్బంది కలిగినటువంటి 60 సంవత్సరాలు చెప్తాను. ఒక్కసారిగా పవర్ ఆగిపోతుంది, ఒక్కసారిగా 6 అడుగులు నీరు చేరింది. కానీ రిఫ్రిజిరేటర్ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోతే, పవర్ ఆగిపోతే. ఉక్రెయిన్ యుద్ధం ఆపాలంటే మోదీ మధ్యవర్తిత్వం చేస్తే ఆపుతామని రష్యా అధ్యక్షుడు అన్నాడు అంటే అది బీజేపీ క్రెడిబిలిటీ అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. ఇటీవల బీజేపీ సభ్యత్వంలోకి చాలా మంది న్యాయవాదులు వస్తున్నారు. ఇది మారుతున్న దేశ రాజకీయాలకు సంకేతమన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో ఉన్న ప్రతి అక్రమ కట్టడాన్ని హైడ్రా కూల్చాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇళ్లను కూల్చమని చెబుతున్నా ఎందుకు నీటి వనరుల ప్రకృతి పరిరక్షణ కోసం హైడ్రా పని చేయాలన్నారు. రేవంత్ రెడ్డి పాలన గాడి తప్పుతోందని విమర్శించారు. హైదరాబాద్ కమిషనర్ను ఎవరి మెప్పు కోసం కొత్తకోట శ్రీనివాసరెడ్డిని ట్రాన్స్ఫర్ చేశారని ప్రశ్నించారు. ఆల్రెడీ ఇల్లు కట్టి ఉంటే, గృహప్రవేశాలు చేసి ఉంటే వాటిని కూలగొట్టమని ఏదో కొత్త కథ చెప్తా ఉందంట హైడ్రా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, హైడ్రా పెట్టినప్పుడు మీ లక్ష్యం ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో నాలాల కట్టంగా కట్టినవన్నీ కూడా తొలగిస్తామని చెప్పారు. మళ్ళీ మీరు రంగు మార్చి, వేషం మార్చి, ఇల్లు ఆల్రెడీ కంప్లీట్ అయింటే కూలగొట్టమని కొత్త క్లాజ్ పెడితే ప్రతి ఇంటికి పాత సంవత్సరంలో వచ్చినటువంటి డోర్ నెంబర్లే వస్తాయి. కాబట్టి హైడ్రా పెట్టినటువంటి పర్పస్ సాల్వ్ కాదు. అందుకని దాంట్లో ఏ రంగు జెండా వాళ్ళు ఉన్నారు, తెల్ల రంగా, ఆకుపచ్చ రంగా, ఎరుపు రంగా, 3 రంగుల, 2 రంగుల పక్కన పెట్టి నీటి వనరుల పరిరక్షణ కోసం హైదరాబాద్ వాయనాడు లెక్క కావద్దంటే, హైదరాబాద్ ఉత్తరాఖండ్ లెక్క, కేదార్నాథ్ లెక్క వరదల కొట్టుకపోవద్దంటే హైడ్రా నిర్దాక్షిణ్యంగా ఒక్క హైదరాబాద్ లోనే కాదు జిల్లాలకు కూడా వచ్చి ఆ చెరువులలో కట్టిన కట్టడాలని తొలగించాలని మేం డిమాండ్ చేస్తుంటే ఇల్లు కూలగొట్టమని రంగనాథ్ స్టేట్మెంట్ ఇస్తే హైడ్రాను బంద్ చేసుకోండి, రేపటి నుంచి కూలగొట్టడాలు ఆపేసేయండి, కూలగొట్టిన వాళ్ళకి తప్పైందని చెప్పి నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అందుకని దాన్ని రాజకీయాల కోసం వాడుతూ ఈ దేశ హితం కోసం, ప్రకృతి పర్యావరణాన్ని కాపాడడం కోసం హైడ్రా పనిచేయాలని చెప్పి నేను రంగనాథ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి వేదిక నుంచి చాలా స్పష్టంగా సూచిస్తా ఉన్నాను.
కవిత లిక్కర్ కేసు నుంచి బయటపడేందుకు కేసీఆర్ ఫామ్ హౌస్ లో యాగాలు చేస్తున్నారని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇప్పటికే తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఫ్యామిలీలో నో ఎంట్రీ బోర్డు పెట్టారన్నారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగల తొక్కిందని మండిపడ్డారు. హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే హైడ్రాతో హైడ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే ఓవైసీ ఫాతిమా కాలేజీలను కూల్చాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. ఈ అన్ని దృష్టి మళ్లించడానికి హైడ్రా స్టార్ట్ చేశారు. హైడ్రా పెద్దోళ్ళని కొట్టడానికి మేము వ్యతిరేకం కానే కాదు, కానీ పేదలకు కొట్టే ముందు ఆలోచన టీవీ చూస్తుంటే ఏడుతున్నారు ఒక్కొక్కరు వచ్చి పేదలు. కిరాయికున్నాడు కనీసం నోటీస్ ఇవ్వకుండా కిరాయికున్నాలను కిరాయికి ఏం చెప్పనా, ఇక కిరాయికున్నాడు పర్మిషన్ ఉందా, ఇది హైడ్రాలు వస్తుందా, ఇది చెరువులు ఉన్నదా, ఇది నిషేధ ప్రాంతంలో కట్టినా కిరాయి తీసుకుంటాడా? కిరాయాలు అరే నువ్వు ఓనర్ కొట్టు, ఎవరితో పైసలు కొట్టు, ఎవరిదారు పెద్దలు మొత్తం వద్దాలా ఏమన్నా? కిరాయికున్నాడు ఈ షాప్ లో సామాన్ ఉంటే అర్ధరాత్రి వచ్చి జేసీబీతో కొడుతుండే నేను ఏడుతున్నాను. నేను పెట్రోల్ పట్టుకున్నాను. నేను కిరాయిలో ఏం పాపం చేసిన కిరాయిలో ఏడుస్తాడు, ఇల్లు చేస్తాడు. నువ్వు చెప్పోతారు ఖాళీ చేయమని చెప్పు, ఖాళీ చేస్తారు. ఖాళీ చేసుకునే అవకాశమే వాడు పొట్ట కూటి కోసం వ్యాపారం చేసుకుంటే అర్ధరాత్రి వచ్చి కిరాయిలను ఇలా జేసీబీలో కొడితే ఇదెక్కడ హైడ్రా? హైడ్రా మీద మంచి విశ్వాసం పోతుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చలే. ఇలా భరోసా రైతు భరోసా మీద 9 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్. కాంగ్రెస్ నేత మైనంపల్లి ఇంట్లో సమావేశమయ్యారు. ఖమ్మం వరద బాధితులకు మైనంపల్లి హనుమంతరావు సహాయం అందించారు. నిత్యావసర సరుకుల వ్యాన్లను టీపీసీసీ చీఫ్ జెండా ఊపి ప్రారంభించారు. 50 లక్షల రూపాయల విలువ చేసే సరుకులను మైనంపల్లి ఖమ్మం పంపించారు. 25 కేజీల బియ్యం బ్యాగ్తో పాటు 11 రకాల సరుకులను 1000 కుటుంబాలకు పంపిణీ చేయనున్నారు. ప్రతిపక్షాలు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి విమర్శలు చేస్తున్నాయని ఈ సందర్భంగా మహేష్ కుమార్ విమర్శించారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని తెలిపారు. మేమిచ్చిన ప్రతి వాగ్దానాల అంశాలన్నీ కూడా పూరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. 7.5 లక్షల కోట్ల అప్పులో కూరుకబెట్టి మా చేతికి కేసీఆర్ పోతు రాష్ట్రాన్ని అప్పచెప్పాడు. అత్యంత క్లిష్టమైనటువంటి ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతూ ఇలా ప్రజలకు ఇచ్చిన ఏ మాట కూడా జారిపోకుండా సంక్షేమ ఫలాలు వారికి చేరే విధంగా ముఖ్యమంత్రి గారు వారి మంత్రివర్గ సభ్యులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. వచ్చే లోకల్ బాడీల ఎన్నికల్లో పోటీ చేస్తాం. అత్యధిక సీట్లు గెలుచుకొని ఈ రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేస్తాం. హనుమంతరావు లాగా ఇక్కడున్న సీనియర్ నాయకులందరూ కూడా అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్న నాయకులు. నేను మిగతా నాయకులు కూడా ఈ రోజు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధికారం మనది ఉంది కాబట్టి రెట్టింపు బాధ్యత ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మేమిచ్చిన ప్రతి వాగ్దానాల అంశాలన్నీ కూడా పూరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. 7.5 లక్షల కోట్ల అప్పులో కూరుకబెట్టి మా చేతికి కేసీఆర్ పోతు రాష్ట్రాన్ని అప్పచెప్పాడు. అత్యంత క్లిష్టమైనటువంటి ఖమ్మంలో మున్నేరు వాగు శాంతించింది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం మున్నేరు 11 అడుగుల మేర ప్రవహిస్తుంది. అయితే మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలపడంతో మళ్లీ ముంపు బాధితుల్లో ఆందోళన నెలకొంది. అధికార యంత్రాంగం మాత్రం ఎప్పటికప్పుడు ముంపు వాసులను అలర్ట్ చేస్తోంది. ఖమ్మంలో ప్రస్తుత పరిస్థితిని మున్నేరు నుండి మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. మహా ఉగ్ర రూపం దాల్చిన ఖమ్మం మున్నేరు ప్రస్తుతానికి శాంతించింది. నిన్నటి వరకు ప్రజలను ఆందోళనకు గురి చేసినటువంటి మున్నేరు ప్రస్తుతం 11 అడుగులకు మేర కూడా ప్రవహిస్తుంది. దీంతో ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారు. నిన్నటి వరకు కూడా అధికార యంత్రాంగాన్ని కంటి మీద కొనుక్కు లేకుండా చేసినటువంటి మున్నేరు విలయ తాండవం చేసిందని చెప్పుకోవచ్చు. అటు కురిసినటువంటి భారీ వర్షాలు వరదల నేపథ్యంలో మున్నేరు పరివాహక ప్రాంతాలన్నీ కూడా వరద నీటిలో కొట్టుకుపోయాయి. ప్రస్తుతానికి ముంపు ప్రాంత వాసులంతా కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి పరిస్థితి. ఇంకా 2 రోజుల పాటు వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పుడు మున్నేరుకు వరద వస్తుందా అనేది కొంత ఆందోళనగా మారింది. అయితే అధికార యంత్రాంగం ప్రస్తుతానికైతే ముంపు ప్రాంతాల వాసులను అలర్ట్ చేస్తూ ఉంది. ఎప్పుడైనా వరద పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పుడు అధికార యంత్రాంగం పిలిపిస్తే అప్పుడు బయటికి రావాలంటూ కూడా అధికారులు ప్రజలకు సూచిస్తున్నటువంటి నేపథ్యంలో మనం మున్నేరు ముంపు వద్ద ఉన్నాం. ప్రస్తుతానికి కొంత శాంతించి మున్నేరు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. నిన్న 17 అడుగులకు పెరిగినటువంటి మున్నేరు వాగు ప్రస్తుతానికి కొంత
స్లోగా వెళ్తున్నటువంటి నేపథ్యం, ప్రధానంగా ఎగువన వర్షాలు లేకపోయినటువంటి నేపథ్యంలో మున్నేరుకు వరద తగ్గిందనేది తెలుస్తా ఉంది. ప్రస్తుతానికి 11 అడుగులకు మున్నేరు ప్రవహిస్తుంది. 16 అడుగులకు వస్తే గనక మొదటి ప్రమాద హెచ్చరిక ఉంటుంది. 24 అడుగులకు గనక వస్తే రెండవ ప్రమాద హెచ్చరిక. ఇక పైన వస్తే మాత్రం డేంజర్ ఏరియాగా ఖమ్మం ప్రాంతాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఆ నేపథ్యంలోనే మనం ఇప్పుడు అక్కడ ఒకసారి చూసుకోవచ్చు. అంటే మొన్న మనకు 36 అడుగులకు మున్నేరు ప్రవహించింది. అంటే దాదాపుగా బ్రిడ్జి మీది నుంచి కూడా వాటర్ ఫ్లో అయినట్టు మనం చాలా స్పష్టంగా చూసుకున్నాము. ఈ బ్రిడ్జి మీద కూడా పూర్తి స్థాయిలో రాకపోకలు అధికారులు నిన్నటి వరకు కూడా బంద్ చేపించారు. ప్రస్తుతానికి పునరుద్ధరణ చేశారు. రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. అయితే ఇంకా ఎగువన కూడా వర్షాలు ఉన్నటువంటి నేపథ్యం. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో కూడా చెదురుమదురుగా అక్కడక్కడ వర్షాలు పడుతున్నటువంటి క్రమం కనిపిస్తూ ఉంది. ఇంకా వాతావరణ శాఖ కూడా 2 రోజుల పాటు తెలంగాణకు కుండపోత వర్షాలు ఉంటాయని కూడా ఒక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో అంటే ఈ మున్నేరుకు వరద రావడానికి ప్రధానంగా గార్ల, మహబూబాబాద్, బయారంలో ఎక్కువగా కూడా వర్షం కురిస్తే మున్నేరుకు వరద తాకిడి పెరుగుతుంది. అంటే ప్రమాదకరంగా లేనప్పటికీ కూడా వరద అయితే వస్తూనే ఉంది. వర్షాలు కనుక కురిస్తే మొత్తం కూడా ఇంకా దీనికి వరద పెరిగే అవకాశం ఉంది. మహా ఉగ్ర రూపంగా ఉన్నటువంటి మున్నేరుని కొంత శాంతించినటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా కొంత ఆసక్తిగా తిలకించడానికి ఇక్కడికి వస్తున్నారు. ఆ ప్రవాహాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది చిన్నపిల్లలతో కూడా వచ్చి ఆ ఫోటోలు తీసుకునేందుకు కూడా కొంత ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇట్లాగే ఉంటే ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. కాకుంటే ఇంకా 2 రోజుల పాటు వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో కొంత వరద పెరిగితే మాత్రము ప్రజలంతా భయాందోళనకు గురయ్యే అవకాశం ఉంది. మున్నేరుకు ఆనుకొనే మనం ఒకసారి విజువల్స్ లో ఒక్కసారి చూసుకోవచ్చు. మున్నేరుకు ఆనుకొనే దాదాపు ఇల్లు అన్ని కూడా పక్కపక్కనే ఉన్నాయి. ఇది కనుక కొంత వాటర్ ఫ్లో పెరిగితే మాత్రము ఆ ఇల్లులు మనకు విజువల్స్ లో కనిపిస్తున్న ఇల్లులన్నీ కూడా నీట మునిగే అవకాశం ఉంటుంది. దీనికి పైగా కూడా అంటే మొన్న మనం వరదల నేపథ్యంలో చూసుకుంటే 36 అడుగులు అంటే దాదాపు ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం నుంచి ఒక 1/2 కిలోమీటర్ కూడా ఈ వాటర్ ఫ్లో పైకి పెరిగింది. ఆ క్రమంలోనే పెద్ద ఎత్తున కూడా ముంపు ప్రాంతాలు ఈ మున్నేరు గురైపోయాయి. దాదాపుగా ఇప్పటికీ దాదాపు 15 కాలనీలకు ఈ ముంపు ప్రాంతం ఏరియాగా అధికారులు అయితే గుర్తించారు. అందుకనే ఆ ముంపు ప్రాంత వాసులను ఎప్పటికప్పుడు మొన్న వచ్చినటువంటి వరదల నేపథ్యంలో అలర్ట్ చేస్తున్నారు. మొన్న ఫ్లో పెరిగినటువంటి పరిస్థితులలో ప్రజలను అలర్ట్ చేశారు. ప్రస్తుతానికి కొంతమంది పునరావాస కేంద్రాల్లో ఉంటున్నప్పటికీ కూడా ప్రస్తుతానికి వాళ్ళంతా కూడా ఇళ్లను చేరుకున్నారు. ఇళ్లలో పేరుకుపోయినటువంటి బురదని శుభ్రం చేసుకునే పనిలో పడ్డారని చెప్పుకోవచ్చు. ఆ అధికార యంత్రాంగం అయితే ప్రస్తుతానికి అలర్ట్ గా ఉంది. ప్రజలు కూడా ఎప్పటికప్పుడు ఎగువన కురుస్తున్న వర్షాల పట్ల కొంత అవగాహన కలిగి ఉంటున్నారు. వర్షం కనుక అక్కడ పెద్దగా కురిస్తే ఇళ్లను ఖాళీ చేసి మళ్ళీ పునరావాస కేంద్రాలకు తరలిపోయే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే ఈ మున్నేరుకు సంబంధించి మనం ఒకసారి చూసుకుంటే పూర్తి స్థాయిలో ఇంకా వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. ఇంకా వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా అలర్ట్ గా ఉండాలి. ఒకవేళ వరద ప్రవాహం పెరిగితే, ఎందుకంటే ఇది ఈ సెప్టెంబర్ అంతా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా తమకు మున్నేరు గండం ఉందా అంటూ కూడా బాధితులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు గనక పెద్దగా వరద వచ్చి మరొకసారి గనక ఇల్లు మునిగిపోతే అవన్నీ కూడా ఇప్పటికే నాని ఉన్నాయి. అవి కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. అందుకనే ప్రజలు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటున్నారు. అధికార యంత్రాంగం కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మున్నేరు పరివాహక ప్రాంతాల్లో కనిపిస్తా ఉంది. మున్నేరు వాగు నుంచి కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్. నిజం నిక్కచ్చిగా.